Hello everyone, this is Sheba Joy. Welcome to my channel Zion Shekinah Official. Zion is God's dwelling place, Shekinah is God's glory. Today I'm going to give a message in Telugu on request because some people said that, uh, they were also a little upset and also teasing me that my mother tongue is Telugu, but how is it that I don't, talk about God's word in Telugu? But anyhow, it's not because I don't want to. It's because I don't want to make any mistakes. Speaking Telugu. See, talking in Telugu is a different thing in my mother tongue, which is my mother tongue. But giving a message is entirely a different thing because the jargon is different, and so it's kind of like um, uh, difficult when we have to do that kind of thing. But anyway, I'll try, and I think it's going to be a very small message in Telugu. So ఇవాళ దేవుని ఉగ్రత అండ్ దేవుని ప్రణాళిక మనం చూద్దామండి. దేవుని ఉగ్రత అంటే ఏంటి? దేవుని అంటే గాడ్స్ వెంజన్స్ అండ్ ర్యాత్. దేవుని ప్రణాళిక అంటే గాడ్స్ ప్లాన్. సో ఇవి రెండు హ్యాండ్ ఇన్ గ్లవ్ టుగెదర్ వెళ్తాయి. అంటే ఇవి రెండు తీసివేయడానికి కాదు, ఇవి రెండు ఒక్క మధ్యలో దేవుడు దాన్ని అంటే ఎట్లా అంటే ఒక మనిషికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటుందో అట్లానే దేవుడు కూడా ఈ రెండు ఒక మనిషి లోపల చూపించడానికి ఆయనని సో దట్ ఆయన పేరు హెచ్చించడానికి ఈ రెండు ఒక మనిషిలో జరుగుతాయి. కానీ అవి జరిగినప్పుడు ఆ మనిషి అనేది చాలా ఇబ్బందిలో నుంచి, చాలా ఇరకటంలో నుంచి, చాలా ప్రాబ్లమ్స్ నుంచి, టెంప్టేషన్స్ నుంచి, చాలా థింగ్స్ నుంచి మనిషి వెళ్తారనమాట. సో అట్లాంటప్పుడు మనిషికి ఏమవుతుంది, లైక్ కంప్లీట్గా ఒకసారి ఒక మనిషిని ఒక సాతాన్ అలా బాధించినప్పుడు మనిషి కృంగిపోతాడు కదా. ఆర్ మనిషికి ఏమవుతుంది, బాధ కలుగుతుంది. ఆర్ మనిషి ఏమనుకుంటాడు, ఇదేంటి ఇన్ని సమస్యలు నాకెందుకు, నాకు ఇది అవసరమా, నా ఫ్రెండ్స్ వాళ్ళు, మా రిలేటివ్స్ వాళ్ళు చూడండి ఎట్లా మంచిగా ఉన్నారు, మరి నాకెందుకు ఇన్ని అని అనుకునే పరిస్థితి ఒక్కొక్కసారి ఆ మనిషి లోపల పడుతుంది అనమాట. కానీ ఇవాళ నేను చెప్పే వాక్యము అండ్ చెప్పే మెసేజ్, తెలుగులో ఏమంటారు, మెసేజ్ ఏంటంటే, మనము దేవుని వాక్యం తట్టు చూసినప్పుడు దేవుడు ఎన్నో ఇట్లాంటి విషయాలలో మనకి అవి ఎగ్జాంపుల్స్ చూపించాడు. ఎక్కడి నుంచి చూపించాడు అంటే, ఎన్నో బైబిల్లో జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా ఇట్లాంటి పరిస్థితి నుంచి మనం వెళ్ళినప్పుడు ఆయన వాక్యాలతోటి, ఆయన చేసిన కార్యాలతోటి మనల్ని ఎంకరేజ్ చేస్తాడు దేవుడు కదా, చేస్తున్నాడు. సో ఏంటంటే, ఇప్పుడు అది చూడ్డానికి ఒక చాప్టర్ నేను బైబిల్లో నుంచి తీసుకున్నాను. అది ఎక్సడస్, నాట్ ఎక్సడస్, ఇట్ ఈస్ ఇన్ సో ఎక్సడస్ అది. సో ఎన్నో అంటే అన్ని చాప్టర్స్ నుంచి చూస్తే ఒక్కొక్కరు నేను వచనం తీసుకున్నాను అనమాట. ఏం చెప్తున్నాడంటే, ఎక్సడస్ చాప్టర్ 3:10-11 నాకు తెలుగులో రాదండి చదవడానికి. సో బట్ ఇంగ్లీష్లో చదువుతాను. ఇట్ సేస్ ఎక్సడస్ చాప్టర్ 3 Exodus chapter 3, it says, Exodus chapter 3 verse 10-11, it says that now go, for I am sending you to Pharaoh. You must lead my people Israel out of Egypt. But Moses protested to God, who am I to appear before Pharaoh? Who am I to lead the people of Israel out of Egypt?
అంటే ఇక్కడ చూసారా అంటే ఫేరో దగ్గరికి దేవుడు వెళ్ళమని చెప్తాడు మోజెస్ని. కానీ మోజెస్ ఏమంటున్నాడు దేవుడితో, నేనెవరు అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. చూస్తే మోజెస్ కూడా అదే ప్యాలెస్లో పుట్టాడు, వేరే చోటు హీబ్రూ చైల్డ్ అయినా అని కూడా ఆయన తల్లి అండ్ మిరియంతో ఇచ్చి ఆ బాస్కెట్ని ఫేరో దగ్గర దింపుతుంది అనమాట, నీళ్ళలో, నైల్ రివర్లో. సో అది వాళ్ళు చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి మోజెస్ ఆ ఇంట్లో ప్యాలెస్లో పెరుగుతాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనకు చెప్తాడో, నువ్వు ఫేరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకి చెప్పు అని అంటే మోజెస్ భయపడతాడు. ఎందుకు? ఆయన ఆ ఇల్లు ఆయనకు తెలిసిందే, ఆ ప్యాలెస్ ఆయనకు తెలిసిందే, ఎందుకంటే ఆయన అక్కడ పెరిగాడు కాబట్టి. కానీ ఆయన ఎందుకు భయపడతాడు? ఎందుకు అని అంటే బికాజ్ ఆయనకి ఇప్పటివరకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఆయన్ని యూజ్ చేసుకుంటున్నాడు అని. సో అది మనం కంపారిజన్గా ఇవాళ మన లైఫ్లో కూడా చూస్తే కొన్ని ఇబ్బందులు ఆకంటే అలా వస్తూ ఉంటాయి మనకి. కానీ అప్పుడు మనం దేవుని ప్రశ్నిస్తాం, ఎందుకు దేవా, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చెయ్యాలి అని కదా. సో ఇదే సేమ్ మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకున్నట్టయితే మోజెస్ లైఫ్లో, ఇవాళ మన లైఫ్లో కూడా చూసుకున్నట్టయితే ఎన్నోసార్లు కూడా మనం అక్కడ ఆ దాంట్లో ప్రాబ్లంలో ఉన్నాను కూడా, నేను ఎందుకు అవి చేయాలి, నాకెందుకు అది అని దేవుని ప్రశ్నిస్తాం. సో ఇంకొకటి ఏంటంటే ఎక్సడస్ చాప్టర్ 7 verse 2లో చూస్తే ఇక్కడ కూడా టెల్ ఏరన్ ఎవ్రీథింగ్ ఐ కమాండెడ్ యూ అండ్ ఏరన్ మస్ట్ కమాండ్ ఫేరో టు లెట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ లీవ్ దిస్ కంట్రీ. ఇక్కడ కూడా దేవుడు మోజెస్కి ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఎందుకంటే ఈజిప్ట్ అంటే ఐగుప్తు కదా, ఐగుప్తు దేశంలో హెబ్రియులు, హీబ్రూస్, ఇజ్రాయలైట్స్ అక్కడ బంధింపబడి ఉంటారనమాట. అయితే అక్కడ స్లేవ్స్ లాగా, పనులలాగా నీచమైన పనులు చేసుకుంటా అక్కడ వాళ్ళు బంధింపబడతాడు. అయితే వాళ్ళకి విముక్తి రావాలి అని అంటే ఒక మనిషి ద్వారా రావాలి. అంటే దేవుడు చేసిన కార్యాలు ఎలా చేస్తాడంటే మనుషుల ద్వారా చేస్తాడు. ఆయన చేసిన కార్యాలు ఒక్కొక్కసారి సడన్గా మనిషి లేకుండా చేస్తాడు, లేకపోతే మనుషుల ద్వారా చేస్తాడనమాట. ఇక్కడ ఆయన మోజెస్ని ఎంచుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఏరన్కి కూడా చెప్పు. ఏమనంటే ఏరన్ ఎవరో మోజెస్ బ్రదర్. సో మచ్ ఏమంటున్నాడు, నువ్వు ఏరన్కి కూడా చెప్పు. ఏమని? వెళ్ళి ఫేరో తోటి నా మనుషులని వదిలేసే ఇక్కడ నుంచి, వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళ దేశంకి వెళ్ళడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వు అని చెప్పమంటున్నాడు. అప్పుడు మోజెస్ ఏమంటాడంటే నెక్స్ట్ దాంట్లో అయితే ఎక్సడస్ చాప్టర్ 7 verse 2 అంటే ఇక్కడ మనం చూసుకునేది ఏంటంటే, ఇప్పుడు మోజెస్ భయపడుతున్నాడు కాబట్టి, మోజెస్కి ఒక తోడు కావాలి కాబట్టి దేవుడు అది కూడా చెప్తున్నాడు. అదే మన లైఫ్లో కూడా చూస్తే మనకు ఎవరైనా తోడు ఉన్నా ఉండకపోయినా మనకు కూడా ఏమనిపిస్తుంది, దేవుడు ఎందుకు మనతోటి ఇలా చేస్తున్నారు. సో సపోజ్ కొన్నిసార్లు కపుల్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, గుడ్ కపుల్స్కి. ఓకే, వాళ్ళు దేవుడు ఎంచుకున్న వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు వాళ్ళు ఒకరికొకరు తోడు ఉంటారు కదా. హస్బెండ్ వైఫ్కి తోడు ఉంటాడు, వైఫ్ హస్బెండ్కి తోడు ఉంటారు. సో ఇట్లాంటి తోడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే భయపడతారు, మాకెందుకు ఇవి, మేమెందుకు ఈ ప్రాబ్లం నుంచి రావాలి అని. సేమ్ ఏదైతే కానీ దేవుడు మోజెస్కి ఇచ్చిన హెల్పర్ ఎవరు? ఏరన్. సో కానీ ఏరన్ తోటి కూడా ఉన్నాను కూడా మోజెస్ భయపడతాడనమాట, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చెప్పాలి అని. సో నేను అయినాక దేవుడు మోజెస్ నుంచి ఎన్నో కార్యాలు, ఫైనల్గా మోజెస్ వెళ్ళినప్పుడు ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు మోజెస్ నుంచి. ఏంటంటే ఆ వాటర్ అంతా బ్లడ్లో మారుస్తాడు. అది ఎక్కడుంది? ఎక్సడస్ 8:1లో ఉందన్నమాట. ఎక్సడస్ 7 సేమ్ చాప్టర్
7:20లో ఉంది. దెన్ ఇంకొకటి ఏంటి, ఎక్సడస్ 8:1లో చూస్తే అక్కడ దేవుడు కార్యం మోసెస్ నుంచి చేసింది ఏంది, ఆడ ఉన్న కప్పలను ప్లేగ్ లాగా ఇంక్రీజ్ చేసేస్తాడు ఆ ల్యాండ్ మీద. అంటే ఆ కప్పలు వాళ్ళ తిండిలో, వాళ్ళ నీళ్ళల్లో, వాళ్ళ బెడ్స్ మీద, వాళ్ళ లివింగ్ రూమ్స్ మీద, వాళ్ళ కిచెన్లో, వాళ్ళ బాత్రూంలో, అన్నిట్లో ఫేరో దాంట్లో కప్పలు ఏమంటారు స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. అంతా అక్కడ దేవుడు అది చేసినాను కూడా ఫేరో ఏమంటాడు, నేను వీళ్ళని పంపించను. ఫస్ట్ అంటాడు నేను పంపిస్తానని, కానీ నేను పంపించను అని అంటాడు. మళ్ళీ ఎక్సడస్ ఇదేంటి 9:1లో దేవుడు మళ్ళీ మోసెస్ తోటి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు ఫేరోకి చెప్పు, నా ప్రజలు నన్ను పూజించడానికి, నాకు ప్రార్థన చేయడానికి వాళ్ళని పంపించమని చెప్పమంటాడు. చూసారా, అంటే ఇక్కడ ఎంత మనిషికి అనేది ఎంత గర్వం ఉందో. అంటే దేవుడే మనిషిని అడగాల్సి వస్తుంది ఏమనంటే, వాళ్ళని పంపించమను, నాకు ప్రేయర్ చేయడానికి, అంటే నా సన్నిధిలో ఉండడానికి, నన్ను పూజించడానికి, నేను దేవుడు అని చెప్పడానికి నువ్వు వాళ్ళని పంపించు అని దేవుడు ఆయన నోటి నుంచి అన్నాడంటే అది దేవుని వినమ్రత చూడండి, మనిషి ఏమంటారు ప్రైడ్ చూడండి, అది ఏమంటారు పొగరు చూడండి. సో అట్లా అని దేవుడు చెప్పిండు అని చెప్పిన తర్వాత కూడా ఫేరో ఏం చేస్తాడు, వినడు. సో ఇవాళ రేపు అదే సేమ్ సినారియో మనం తీసుకుంటే, అదే సేమ్గా తీసుకుంటే మనకున్న శత్రువులు కూడా ఎన్నోసార్లు దేవుడు వాళ్ళని కొడుతూనే ఉంటాడు, వాళ్ళని హెచ్చిస్తూ ఉంటాడు, వాళ్ళని ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. కంప్లీట్గా ఒకటేసారి హఠమార్చుకున్నాను కూడా వాళ్ళకి ఇవన్నీ పెడుతూనే ఉంటారు, ఒక సురుకు అనేది, ఒకటి దెబ్బ అనేది, అది. కానీ వాళ్ళు వినరు. ఎందుకు వినరు అని అంటే, వాళ్ళు అనుకుంటారు దేవుడు ఎంత, ఇప్పుడు ఫేరో అనుకున్నట్టు దేవుడు ఎంత, ఆయనని ఎందుకు పూజించేది, ఆయన నన్ను అడగాల్సి వస్తున్నాడు. ఇక్కడ చూసారా అంటే ఎట్లా ఉందో రిలేషన్, ఆయనకి అర్థమైంది దేవుడే నన్ను అడుగుతున్నాడు వాళ్ళని పూజించమంటే, కావాలంటే ఆయన దేవుడైతే ఆయన చేసుకోవచ్చు కదా అనే మైండ్ ఫేరోకి వస్తుందన్నమాట. అదే మైండ్ ఇవాళ కూడా మన ఎనిమీస్కి కూడా అదే ఉంటుంది. మేము ఇన్ని చేసుకుంటున్నాము, ఇన్ని చేస్తున్నాము, వాళ్ళు దేవుడిని రక్షింపవచ్చు అంటే ఒకటేసారి రక్షించవచ్చు కదా, ఒకటేసారి వాళ్ళని ఇవన్నీ బాధలు లేకుండా చేయొచ్చు కదా. ఆయన అసమర్థుడు, ఆయన చేయడానికి ఆయనకి రాదు, ఆయన కొంచెం కొంచెమే చేయగలుగుతాడు కానీ ఎక్కువ చేయలేడు. సో మా పవరే ఎక్కువ అని ఈ దుర్మార్గులు, ఈ ఎనిమీస్ అనుకుంటారనమాట. సో చూశారు కదండి, ఇట్స్ ద సేమ్. ప్రైడ్ అనేది వీ హ్యావ్ టు మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే ప్రైడ్ అనేది, ఒక గర్వం అనేది సాతాను నుంచి వచ్చిన క్రియ, అది యాక్షన్ వర్డ్ అది. సో అది వచ్చినప్పుడు, అది మనిషిలో దిగినప్పుడు వాళ్ళు ఏమవుతారు, సైతాన్ లాగా మారిపోతారు. సైతాన్ ఎవడు, అతడు దేవుణ్ణి వ్యతిరేకించిన మనిషి, దేవునికి ఆపోజిట్లో ఉన్న మనిషి, దేవుణ్ణి ఛాలెంజ్ చేసిన మనిషి, దేవుణ్ణి ఛాలెంజ్ చేసిన బీస్ట్ అనాలి ఆయనని. సో అది ఆకారం మార్చుకున్న, దానికి అగ్లీనెస్ వచ్చిన, దానికి అది పాతాళంలో బంధించబడినా అని కూడా దాని ఫ్యూచర్ దానికి తెలుసు. అయితే కూడా దేవునికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎందుకంటే దానికి ఆ గర్వం ఉంది కాబట్టి. ఏంటి, నేనే ఎక్కువ, నేనే దేవుని కన్నా ఎక్కువ, దేవుని పవర్ ఎంత నా ముందల, నా పవర్ ముందల అనే అర్థం. సో దానికి పూజించిన వాళ్ళు, దానికి లోబడిన వాళ్ళు, ఈ ఎనిమీస్, ఈ వికెడ్ పీపుల్ అంటోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ విల్ కాదు, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు మనము ఎంత దేవునిలో ఉంటున్నాం కదండి, ఏమన్నాను కూడా, ఏ బాధలు వచ్చినా, ఏం చేసినా, దేవా నువ్వే నన్నులో నుంచి తొలగించు, నా జీవితంలో నువ్వే నాకు నిన్నులో సహాయం చేయి అని మనం అడుగుతాం కదా. అలానే ఈ దుర్మార్గులు, ఈ వికెడ్ పీపుల్ ఏం చేస్తారంటే,
సాగిలపడతారు, వాళ్ళ లైఫ్స్ ఇచ్చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ పిల్లల లైఫ్ సాక్రిఫైస్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడే సిచ్యువేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఏంటి ఏంటి అంటే వాళ్ళు ఏదో కొన్నిట్లో విన్ అవుతున్నారు, ఏదో కొన్నిట్లో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అయ్యేటి కొన్ని ప్రయోగాలు అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక మనిషి బయటికి వెళ్ళి అన్నీ చేసుకోవాలి, ఒక మనిషి అన్నీ అంటే సక్సెస్ఫుల్ కావాలి అంటే వాళ్ళు కాలేకపోతున్నారు. అంటే వీళ్ళు పెట్టే హిండ్రెన్సెస్, స్టాగ్నేషన్స్ తోటి వాళ్ళు కాలేరు. అది చూసి వీళ్ళు ఏమనుకుంటారు, ఈ సైతాన్ మనుషులు, ఈ వికెట్ పీపుల్ ఏమనుకుంటారు, ఓ మాకు పవర్ వచ్చేసింది, మేము చేయగలుగుతున్నాము, వాళ్ళ మీద మాకు అధికారం ఉంది, మేము విన్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్లో అని అనుకుంటారు. కానీ అది కరెక్టా? అస్సలు కాదు. ఎందుకు అనంటే దేవుడు మనకు చాలా పెద్ద లెసన్ మన ముందలే బైబిల్లో పెట్టాడు. ఏంటి? ఫేరో విన్ అయ్యాడండి. అయిన తర్వాత ఆయన విన్ అవ్వలేదు. ఏమవుతుంది ఆయనకి చూద్దాం మనం. లైక్ ఆయనకు మళ్ళీ మోజెస్ ఫేరో దగ్గరికి వెళ్తాడు. సో ఇక్కడ చూడండి, చాప్టర్ ఫ్రాగ్స్ది అయిపోయింది కదా. అయినాక మోజెస్ ఏం చేస్తాడు, మళ్ళీ ఫేరో దగ్గరికి వెళ్ళి ఈ షీప్, గోట్స్, మేకలు, ఇంకా గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, డాంకీస్, క్యామిల్స్, ఇవన్నిటిని దేవుడు వాటిని చంపేస్తాడు. వాటికి ప్లేగ్ వచ్చి వాటిని చంపేస్తాడు, వాటికి బాయిల్స్ వచ్చేసి చంపేస్తాడు అనమాట. చంపేసినప్పుడు అయితే కూడా అప్పుడు ఆ కంట్రీలో ఏమన్నా తినడానికి ఉంటుందా? నాన్ వెజ్ ఏం తినడానికి ఉంటుంది? ఏమన్నా వ్యవసాయం చేయడానికి ఉంటుందా? వాళ్ళ కౌస్, బఫ్లోస్ అన్నీ చనిపోతే ఏముండదు. అయితే కూడా ఫేరో ఏమంటాడంటే, లేదు నేను పంపించను. అయితే ఇక్కడ చూసుకుంది మనం ఏంటంటే, ఇదే విషయం కూడా మనం అనుకోకూడదు, మన ఎనిమీస్కి అంత బాగానే ఉంది అని కాదు. వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిలోనే వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకు కూడా దేవుడు మారుతాడేమో, వాళ్ళకి కూడా దేవుడు ఏమన్నా అంటే వాళ్ళు కూడా ఏమన్నా ఏమన్నా ఇంత చేస్తుంటే వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? వాళ్ళే తెచ్చుకున్నారు కదా. దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ప్రవర్తించడము వాళ్ళు తెచ్చుకున్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ ప్రైడ్, ఆ కాంపిటీషన్, ఆ జెలసీ ఉంది కాబట్టి వాళ్ళు అది తెచ్చుకున్నారు. తెచ్చున్నప్పుడు దేవుడు వాళ్ళకు కూడా హెచ్చిస్తూనే ఉన్నాడు, వాళ్ళకు కూడా కరెక్ట్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళకు కూడా ఏదో బాధలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు అందులో నుంచి మారుతున్నారా? లేదు, మారరు. ఎందుకు అనంటే అగైన్ వాళ్ళకి సైతాన్లో వాళ్ళు కంప్లీట్గా మునిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అందులో నుంచి మారరు. అయితే మళ్ళీ నెక్స్ట్ ప్లేగ్ దేవుడు ఫేరోకి ఏం తెస్తాడంటే హేల్, అది ఏమంటారు, అది ఇది చాప్టర్ 9లో ఉంది, వర్స్ 13, ఎక్సడస్ చాప్టర్ 9 వర్స్ 13లో. హేల్ అంటే ఇది దాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ అంత 1 second ఐ టెల్ యూ. హేల్ అంటే పడగండ్లు అంట. ఇప్పుడే నేను గూగుల్ చేస్తున్నాను తెలుగులో ఏమంటారు అది. సో ఈ హేల్ అంటే వడగండ్లు సారీ. హేల్ అంటే వడగండ్లు అంటే ఆ పెద్ద పెద్ద ఐస్ చాలా చల్లగైనప్పుడు సడన్గా వర్షం వచ్చినప్పుడు అవి పడుతూ ఉంటాయి కదా, అవి అనమాట. ఆ వడగండ్లు పడేస్తాడు దేవుడు. ఎలా పడేస్తాడు? నిప్పుతోటి. ఇప్పుడు ఐస్కి చల్లగా ఉంటుంది వాటర్ అది, కానీ దానికి నిప్పు ఉంటుందా? ఉండదు. వాటర్ అండ్ ఫైర్ డోంట్ మిక్స్, రైట్? కానీ ఇక్కడ దేవుడు పంపించింది ఏంటంటే వాటికి ఫైర్ తోటి వాళ్ళని పంపించి అంతా అక్కడ సిటీ కూడా కాల్ చేస్తాడనమాట, ఈజిప్ట్ని, మనుషులని. సో అయితే కూడా ఫేరో తిరగడు. ఫేరోకి దేవుని పవర్ అర్థం కాదు. ఇదన్నీ చేసినా, ఇదన్నీ చూసినా, ఇది మోసెస్ చేస్తున్నాడండి? కాదు. ఇది మోసెస్ ద్వారా దేవుడు యెహోవా ఆయన చేస్తున్నాడు. కానీ ఫేరోకి అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. సో
అట్లా ఉంటుందన్నమాట. ఎనిమీస్ సంగతి కూడా వాళ్ళకి ఎన్ని పడినాను కూడా, ఎన్ని బాధలు వచ్చినాను కూడా, ఎన్ని ఏమైనాను కూడా వాళ్ళకి ఒకటే అజెండా ఉంటుంది. ఏంటి? ఈ దేవుని పిల్లల్ని మేము హతమార్చాలి, ఈ దేవుని పిల్లల్ని మేము ఇది చేయాలి, ఈ దేవుని పిల్లలు మా పిల్లల కన్నా ముందుకు వెళ్ళకూడదు, ఈ దేవుని పిల్లలు మా పిల్లల కన్నా ఇట్లా. కానీ అవన్నీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ పిల్లల్నే మొత్తేసుకొని కర్సెస్ చేసుకుంటా వాళ్ళ మీద ఏమంటారు ఇవి చేసుకుంటా, వాళ్ళ కర్సెసే వాళ్ళకి తాగుతాయి కదా. ఎందుకంటే ఒక పేరెంట్స్ది కర్సెస్ ఆర్ బ్లెస్సింగ్స్ 7 generations, 4th generation దాకా దేవుడు తెస్తాడు అని ఉంది బైబిల్లో. సో అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన క్రియలు వాళ్ళ పిల్లలకి తప్పకుండా ఒక గమ్లాగా అతుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం చూసింది, ఫేరోకి ఓన్ సన్, ఫస్ట్ బోర్న్ సన్ కూడా మరణిస్తాడు. అప్పుడు ఏమంటాడు ఫేరో, తీసుకెళ్ళండి మీ వాళ్ళని మీరు తీసుకెళ్ళండి, మోసెస్కి చెప్తాడు, ఇజ్రాయలైట్స్ని ఇక్కడ వెళ్ళిపోమను, ఇది చాలా టూ మచ్ అవుతుంది. కానీ ఏం చేస్తాడు? అన్న మనిషి అన్నట్టే ఉంటాడా? లేదు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాడు. మోసెస్ కాదు వ్యతిరేకంగా తిరిగింది కాదు, ఇజ్రాయలైట్స్ వ్యతిరేకంగా తిరిగింది కాదు, ఆయన దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాడు. ఏమని అంటాడు? నువ్వు నా కొడుకుని చంపితే ఏంటి, నేను వాళ్ళ పిల్లల్ని చంపుతాను, నేను వాళ్ళని చంపుతాను అని బయలుదేరుతాడు కదా. 10 Commandmentsలో కూడా ఆ మూవీలో మనం చూసాం ఎట్లా ఉంటుందో అని. బట్ అట్లాంటి టైంలో ఏమవుతుంది, ఇంకా ఆ టైంలో యాక్చువల్లీ ఆయన వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత వెళ్ళిపోమని చెప్తాడు. అయితే వీళ్ళు మోసెస్ వాళ్ళు, ఇది ఎక్సడస్ చాప్టర్ 11 అండి. ఇది యాక్చువల్లీ ఇఫ్ యూ సీ ఇందులో మీరు చూస్తే కూడా ఎక్సడస్ ఇవన్నీ ప్లేగ్స్ ఒక్కొక్క చాప్టర్లో ఉంది. సో వేరే దేవుని మిరకల్స్ ఎన్నో ఒక చాప్టర్లోనే ఉంటాయి, లేకపోతే 2-3 చాప్టర్స్లో అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. మార్క్, మాథ్యూ, లూక్ చెప్పిన డిసైపుల్స్ అందులో. కానీ ఇది చూసినట్టయితే ఒక్కొక్క చాప్టర్లో వాళ్ళది ఒక్కొక్క ప్లేగ్ డీటెయిల్గా రాసి ఉంది. అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత చెప్పినప్పుడు క్లియర్గా ఆయన మెన్షన్ చేస్తాడు, నేను ఏం చేస్తాను వాళ్ళని, నేను ఇలా చేస్తాను, వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఇలా చేస్తాను. వాళ్ళు అప్పుడు అది చేయకుండా వాళ్ళు ఉల్టా నా మీదనే వ్యతిరేకంగా, నా మనుషుల మీద, నా పిల్లల మీద వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినప్పుడు నేను ఇంకేం చేస్తానో మీరు చూడండి అనే ప్రతి చాప్టర్లో ఇంత డీటెయిల్గా చెప్పాడనమాట దేవుడు. ఇప్పుడు చూడండి, మనం చాప్టర్స్ ఇది యాక్చువల్లీ 7 నుంచి చూస్తున్నాం, ఇంకా కంప్లీటే అవ్వలేదు. ఒక్క చాప్టర్లో 2-3 చాప్టర్స్లోనే అన్ని 7 ప్లేగ్స్ చెప్పేసి అయిపోవచ్చు కదా. లేదు, కానీ ఇంత డీటెయిల్గా ఎందుకు ఉన్నాయి? మనం థింక్ చేయాల్సిన మాట ఏంటంటే, దట్ దేవుడు అనేది ఎంత మనుషులను ఆయన పిల్లలు అనుకొని ఆయన బ్లెస్ చేస్తాడో అంతనే ఉగ్రత, అంతకన్నా ఎక్కువ ఉగ్రత అంతనే ఉగ్రత అనొచ్చు అపవాదుల మీద, చెడ్డోళ్ళ మీద, వికెడ్ పీపుల్ మీద చూపిస్తాడనమాట. సో ఎక్సడస్ చాప్టర్ 11 మీద ఏమవుతుంది? ఇక్కడ ఆయన ఫేరో ఫస్ట్ బోర్న్ చనిపోతాడనమాట. అయితే చనిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తారంటే ఈ చాప్టర్లోనే దేవుడు ఇంకా ఆయనకి ఇది వచ్చేసి ఆయన ఏమంటాడు అంటే, ఫేరో కొడుకు పోయిన తర్వాత ఇంకా ఆయన బాధలో ఉండి ఏమంటాడు, లేదు మీరు వెళ్ళిపోండి అని అంటాడు. వెళ్ళిపోండి అని అన్న తర్వాత వాళ్ళు ఇజ్రాయలైట్స్ అందరూ ద ప్లండర్ ఆఫ్ ద ఈజిప్ట్ తీసుకొని వెళ్తారు. అంటే ఇప్పుడు 400 ఏళ్ళ ఈజిప్షియన్స్ ఇజ్రాయలైట్స్ని సతాయించిండ్రు కదండి. ఎట్లా సతాయించిండ్రు? వాళ్ళని స్లేవ్స్ లాగా వాడుకున్నారు. ఆ 400 ఏండ్లు వాళ్ళు ఒకవేళ పని చేసి ఉంటే వాళ్ళ దగ్గర కూడా బిల్డింగ్స్ ఉండేది, వాళ్ళ దగ్గర ఇండ్లు ఉండేది, వాళ్ళ దగ్గర సిల్వర్, గోల్డ్, మనీ అదంతా ఉండేది. కానీ లేకుండా అయింది, స్లేవ్స్ లాగా ఇజ్రాయలైట్స్ వాడారు. కాబట్టి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ఫేరో వాళ్ళ వెల్త్ అంతా ఇజ్రాయలైట్స్కి ఇచ్చేస్తాడనమాట. ఆటోమేటిక్గా ఇజ్రాయలైట్స్ వెళ్ళి ఆ ఫేరో
సిల్వర్, గోల్డ్ అన్నీ ప్లండర్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరు? ఇజ్రాయెలైట్స్. ఎందుకు అంటే ఇక్కడ అగైన్ ఉట్టిగానే కాదు, దేవుడు ఏది చేసినాను కూడా చాలా విజ్డమ్ తోటి చేస్తాడు ఆయన. ఎందుకు అంటే ఆయన పేరే విజ్డమ్ కదా. ఎందుకంటే ఆయన ఏమన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో? ఐ ఫర్ అన్ ఐ, టూత్ ఫర్ అ టూత్ అన్నాడు. అంటే అది కాకుండా ఉంటుందా? ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో ఈ టైంలో ఎలా చేయాలో అది ఆయన ఎనిమీస్కి అది చేస్తాడనమాట. అంటే వికెడ్ పీపుల్ అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏంటి, ఇజ్రాయెలైట్స్ అందరు ఇక్కడ ఏం చేశారు, ఈజిప్షియన్స్ అంతా ఏం చేశారు ఇక్కడ, ఇజ్రాయెలైట్స్ని 400 years దాకా పని చేయకుండా వాళ్ళని స్లేవ్స్ లాగా వాడుకొని వాళ్ళకి ఏదో ఇంత అన్నం పడేసి వాళ్ళకి పే చేయకుండా ఏదో చిన్న చిన్న గుడిసెల అట్లాంటి ఇండ్లలో కట్టే ఇంట్లలో పెట్టాడు. అప్పుడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కానీ వాళ్ళు ఏమన్నా చేసుకోగలిగారా? వాళ్ళ గురించి చేసుకోలేరు. వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళు ఒక సిల్వర్, ఒక గోల్డ్, ఒక మనీ ఏం కొనుక్కోలేదండి. బట్ వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళకు వచ్చేదంతా ఈజిప్షియన్స్ దగ్గర నుంచి ప్లండర్ తీసి దేవుడు ఆటోమేటిక్గా మిరాక్యులస్గా ఇజ్రాయెలైట్స్కి ఇస్తాడు. అప్పుడు ఇజ్రాయెలైట్స్ ఏం చేస్తారు, ప్రతి ఇంట్లో నుంచి వాళ్ళు సిల్వర్, గోల్డ్, మనీ, వాళ్ళకు వచ్చే ప్రాపర్టీస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. సో అది టుడేస్ కనెక్షన్లో ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే మనం ఉంటుందా లేదు, ఉండదేమో, ఆ టైంలో అయిందేమో, ఇప్పుడు అవ్వదేమో అని అట్లాంటి డౌట్స్ రావచ్చు. కానీ అవసరం లేదు. ఎందుకంటే మనకి దేవుడు ఏం చెప్పాడు, హీ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన పాస్ట్లో, ఇప్పుడు ప్రజెంట్లో, ఫ్యూచర్లో కూడా ఆయన మారని దేవుడు అని చెప్పాడు కదా. సో అట్లానే ఈ రోజులలో కూడా మనుషులు ఏమన్నా మంచి వాళ్ళు, దేవునికి మొరపెట్టుకున్న వాళ్ళు, దేవుని గురించి ఈ ఎనిమీస్ వాళ్ళని సతాయించిన వాళ్ళు మొరపెట్టుకుంటే వాళ్ళు ఏమేమైతే లూజ్ చేసేసారో, లైక్ ఇప్పుడు మనం సిల్వర్ లూజ్ చేసిండొచ్చు, గోల్డ్ లూజ్ చేసిండొచ్చు, పని చేయకుండా ఎన్నో ఇయర్స్ పని చేయకుండా, అంటే పనిలో కూడా చేసినాను కూడా ప్రాబ్లమ్స్, చేసినాను కూడా హిండ్రెన్సెస్ చేసి అట్లా చేసి మనల్ని పని చేయనీయకుండా అట్లా ఉంటే బాధలు కలిగించి హెల్త్లో, వెల్త్లో, మెంటల్గా, ఇమోషనల్గా, ఫైనాన్షియల్గా అట్లా బాధలు కలిగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దానికి తప్పకుండా రెస్టరేషన్ తెస్తాడు. ఎలా తెస్తాడు? ఎలా అయితే ఇజ్రాయెలైట్స్ ఈజిప్షియన్స్ దగ్గర నుంచి ప్లండర్ తీసుకొని అంతా వాళ్ళది సొమ్ములు, ఇల్లు అన్నీ తీసుకొని, డబ్బులు తీసుకొని ఎట్లా వెళ్ళిపోయారు, ఆటోమేటిక్గా ఆయన వాళ్ళు నోరు మూసుకుంటా కూర్చొని చూశారు. అలాగని దేవుడు కూడా మనల్ని కూడా ఏవైతే కోల్పోయినామో ఎనిమీస్ క్యాంప్ నుంచి మనకి తెచ్చి మనకి ఇస్తాడనమాట. ఎందుకు? ద వెల్త్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ మేడ్ ఫర్ రైచియస్ అని ఉంది కదా బైబిల్లో. అది ఉట్టిగానే ఉంటుందా అండి? దేవుడు ఉట్టిగానే మాట్లాడతాడా? ఇవన్నీ కాదు. కానీ మనం బిలీవ్ చేసేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కూడా ఆ టైంలో ఎట్లా తీసుకొని వెళ్ళిపోయారో ఈ టైంలో కూడా మనం కూడా దేవుని చెప్పిన మాటకి, దేవుని చూపించిన కార్యానికి మనము నమ్మి లోబడి, అవును ప్రభువా ఆ టైంలో అది ఎట్లా అయిందో ఈ టైంలో కూడా నా విషయంలో, నా ఇంటి విషయంలో, నా పిల్లల నా బిడ్డ విషయంలో, నా కుటుంబ విషయంలో ఇలానే జరుగుతుంది, నీకు వందనాలు అని మనం చెప్పాలన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటప్పుడు మనకి తెలుసా అసలు వీళ్ళు ఈ వికెట్ పీపుల్ ఎట్లా వదిలిపోతారో, ఇల్లీగల్గా ఇక్కడ ఉన్నారు, ఎట్లా వదిలిపోతారో మనకి తెలుసా? తెలీదు. దేవుడు చేస్తాడు. వాళ్ళది అన్నీ ఎలా దేవుడు మనకి ఇస్తాడో మనకి తెలీదు. అవి వాళ్ళే కాదు, అవి మన దగ్గర దోచుకున్నాయి వాళ్ళు. ఇప్పుడు చూడండి, విచ్ క్రాఫ్ట్ అండ్ బ్లాక్ మ్యాజిక్ అనేటి ఏంటంటే వాళ్ళకి వచ్చేటివి ఈ విచ్చెస్ ఏం చేస్తాయి, ఇక్కడ వీళ్ళు బాగా మదం బట్టి బాగా గర్వంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డైవర్ట్ చేయించుకుంటారనమాట. ఇవి డివినేషన్, విచ్ క్రాఫ్ట్ అంటే ఇంకా అవే కదా, వాడిని కానీకుండా అవన్నీ మాకిచ్చే అని వాళ్ళు ఆ సైతానికి మొక్కుతారు. అండ్ సైతాన్ ఏం చేస్తుంది, వీళ్ళ సోల్స్ తీసుకొని తప్పకుండా అవి వాళ్ళకి ఇస్తుంది. అంటే వీళ్ళ సోల్స్ తప్పకుండా ఇప్పుడు నరకంలో 100% గ్యారంటీగా ఉన్నట్టే. సారీ, ఇది ఎంతగా. సో ఏంటంటే అట్లా అయినప్పుడు చాలా భయంకరంగా వీళ్ళు అనుభవిస్తారనమాట. సో ఓకే. సో నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
మా 3 డాగ్స్. దే వెరీ క్యూట్. కానీ మెసేజ్ చెప్పినప్పుడు మరి సంథింగ్ డిస్టర్బ్స్ దెమ్. సో అందుకే నేను ఐ హ్యాడ్ టు గో అండ్ రిలీజ్ దెమ్, లైక్ దే వర్ టైడ్ అండ్ ఆల్ దాట్. సో అయితే ఏంటంటే, సో దేవుడు, సో వీళ్ళు అయితే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఎంత మంచోళ్ళని దోచుకున్నాను కూడా వాళ్ళకి అది వాళ్ళకి శాపమే కాకుండా అది వాళ్ళు ఇచ్చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఫేరో కూడా ఇజ్రాయెలైట్స్ని ఎంతో ఆయన సతాయించిండు, ఆయన ఎంతో ఇబ్బంది పెట్టిండు, వాళ్ళని ఎంతోమందిని చంపేసిండు, సరిగ్గా తిండి ఇవ్వలేదు, వాళ్ళని ఇచ్చేసిండు. కానీ అవన్నీ మళ్ళీ దేవుడు తిరిగి ఫేరో ఇంట్లో చేయలేదా? చేసిండు. ఆయన ఫస్ట్ బార్న్ చనిపోయిండు, ఆయనకి కింగ్డమ్ లేకుండా అయిపోయింది, ఆయన డబ్బులు పోయాయి ఆయన. సో వాళ్ళు ఎంత మంత్రతంత్రాలలో అది వాళ్ళ కనెక్ట్ చేసుకుంటే, ఎవరైనా మనకి ఎనిమీస్, వాళ్ళు ఎంత మంత్రతంత్రాలన్నా ఉండనివ్వండి, వాళ్ళు దేవుని ఉగ్రతకు గురి అయినప్పుడు దేవుడు పవర్ ఏందో వాళ్ళు చూస్తారు. సో అది మనం నమ్మకంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సిస్టర్ మొన్న నన్ను అడిగారు అనమాట, సిస్టర్ నేను ఇంత బాధలో వెళ్తున్నాను, కానీ మా హస్బెండ్ సైడ్ అసలు ఆయన చాలా అంటే చాలా మూర్ఖుడు, బాగా తాగి పడిపోతాడంట, అసలు ఏం పని చేయడు, ఏం చేయడు. సో చాలా బాధ అనిపించింది నాకు. ఆమె చెప్పుకుంటా ఉంటే, ఆమెకి 2 కొడుకులు, చిన్న పిల్లలు, వాళ్ళు ఇలా చేస్తాడు. మళ్ళీ ఆమె పని చేసి తీసుకొని వచ్చిన ఆమె శాలరీ కూడా ఇతనే తీసేసుకుంటాడు, ఇతనే అన్నీ వాడేసుకుంటాడు, పిల్లల్ని బాగా కొడతాడని. సో ఇట్లాంటప్పుడు నేను అసలు ఏమైనా న్యాయం జరుగుతుందా అని అడిగింది. అయితే నేను అన్నాను, నువ్వు చర్చ్కి వస్తావు, ప్రేయర్ చేసుకుంటావు, దేవుని మీద నీ బాధ ఏమంటారు, క్యాస్ట్ యువర్ బర్డన్స్ ఆన్ ద లార్డ్ ఫర్ హీ విల్ కేర్ ఫర్ యూ అని ఉంది కదా. కాల్ అండ్ టు మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అండ్ ఐ విల్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ అని ఉంది. సో నీ బాధ యావత్తు దేవుని మీద వేసినప్పుడు బిలీవ్ కూడా చేయి, ఆయన చేస్తాడు, ఆయన సమర్థుడు అని. ఎందుకంటే డెవిల్ పవర్ కన్నా దేవుని పవర్ ఎక్కువ అని మనకు అర్థమైనప్పుడు విక్టరీ మనదే అవుతుందండి. సో నేను ఆమెకు అదే చెప్పాను అనమాట. చెప్పిన ఒక ఏండ్లో నుంచి చాలా ఆమె ఇదైంది. చెప్పిన లైక్ 1 monthకి ఆమె ఏం చూసిందంటే, ఆమె హస్బెండ్ ఆమె ప్రేయర్ చేసుకుందలా, ఆమె దేవుని మీద ఆధారపడి ఆమె ఇచ్చేసింది. కానీ అయితే ఆమెకి ఏమైంది, దేవుడు ఆమెకు ఒక మార్గం చూపించాడు. ఏం మార్గం అంటే, ఆయన హస్బెండ్ ఫుల్గా అయితే మారలేదు, కానీ ఆయనని రీహాబ్లో వేశారనమాట. ఆయనను రీహాబ్లో వేసి ఆయనని ఇంటికి రానియకుండా ఆయన అక్కడే, అంటే ఆయనకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి అక్కడ వేసేసి ఆయన ఒప్పుకుంటే, ఆయన కరెక్ట్గా నేను మారాలి అనుకుంటే అప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఆయనకి సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకా వాళ్ళు ఏమి చేస్తారో అది చేస్తారు వాళ్ళకి. సో ఆ రీహాబ్లో వేసి ఆయన్ని వేశారనమాట. అప్పుడు ఈమె ఇంట్లో ప్రశాంతంగా ఉంది. ఒక్కటి నాతోటి ఏమనిందంటే, సిస్టర్ ఆయన లేడు అనే లోటే లేదు నాకు. ఎందుకు అనంటే, ఆయన బాధ మా మీద ఎంత చూపించాడో దానికన్నా ఎక్కువ ఇప్పుడు దేవుడు మాకు పీస్ ఇచ్చాడు అని అనింది కదా. ఒక్కొక్కసారి దేవుడు అట్లాంటి రిజల్ట్స్ కూడా, అట్లాంటి మిరకల్స్ అన్నిట్లో చేస్తాడు, కానీ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటాయి, చేస్తాడనమాట. ఇప్పుడు ఆయనను ఇక్కడ నుంచి ఆమె దగ్గర నుంచి తొలగించాలి అని అంటే తప్పకుండా ఆయన ఏం చేశాడు, ఈ తాగుబోతుని తీసుకెళ్ళి రీహాబ్లో పడేసినప్పుడు ఈమె పిల్లలు ఇప్పుడు చక్కగా తయారుపడి చర్చ్కి వస్తున్నారు, మంచిగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి కొంచెం సేవింగ్స్ అనేది అవుతున్నాయి, ఆమెకి బైవీక్లీ ఆమెకి పేజ్ వస్తాయి కాబట్టి అట్లా చాలా. సో అది ఆమె సాక్ష్యం చెప్పిందనమాట. సో అనేది ఏంటంటే, అపవాది ఎప్పుడైనా గెలవడండి, అది మనం తలలో పెట్టుకోవాలి. చాలా డీప్ గ్రెయిన్డ్ ఉండాలి, అవి డీప్లీ రూటెడ్ ఇన్ ఆ మైండ్స్ ఉండాలి. ఎంత డీప్గా ఉండాలంటే దట్ అంటే దేవుని పవర్ ఎక్కువ, దానికన్నా ఎక్కువ పవర్. అండ్ వాడు గెలిచేదైతే అస్సలు కాదు. చాలా శ్రమలు వస్తుండొచ్చు, ఇప్పుడు నేను కూడా చాలా అనుభవిస్తున్నాను, చాలా శ్రమలు, చాలా బాధలు. ఏమైనా చేద్దాము అని ఒక అడుగు ముందుకేస్తే ఈ అపవాది వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 అడుగులు వెనుకకు
లాగుతున్నారనమాట. సో అది బోత్ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు చేస్తున్నారు. కానీ చేసినైనా కూడా దేవుడు ఇప్పటి వరకు ఎంతో రిలీఫ్ ఇచ్చాడు మాకు. అంటే ఎంతో మిరకల్స్ కూడా చేశాడు. ద వెరీ ఫ్యాక్ట్ మేము అసలు ఇవాళ జీవిస్తున్నామంటే అది ఆయన పట్ల. ఎందుకంటే ఈమె చేసే మంత్రాలు, తంత్రాలు అవన్నీ ఏంటి, ప్రాణాలు తీసేయాలి, వీళ్ళని నాశనం చేసేయాలి, వీళ్ళని ఇది చేయకూడదు, అది చేయకూడదు అని పన్నాగం పట్టుకుంది. ఆ పన్నాగం ఎవరితోటి ఇది ఛాలెంజ్ చేస్తుందండి ఆమె? అది ఛాలెంజ్ చేసేది దేవునితోటే, మమ్మల్ని కాదు అది ఆమె చేసేది. దేవుని ఎప్పుడు చేసినప్పుడు కూడా దేవుణ్ణే చేస్తుంది. ఎందుకంటే ఒక స్టోరీలో మనం చూస్తే ఏమనుంది, ఎవరినన్నా దేవుడు ఏమన్నాడు, ఎవరన్నా చిన్నగా బాధ పెడితే కూడా నన్ను చేసినట్టే అన్నాడు కదా. బాధ పెట్టిన వాళ్ళ తట్టు దేవుడు తప్పకుండా ఉంటాడు. సో ఇంత వీళ్ళు మన మీద ఎన్ని చేసినాను కూడా వాళ్ళకి వాళ్ళే అనుభవించకుండా మాత్రము పోరు ఈ భూమి నుంచి. తప్పకుండా వాళ్ళది అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఛాలెంజ్ చేసేది దేవుణ్ణి, మనల్ని కాదు. అంత తట్టుకోవాలి మేము అంటే అస్సలు అది నా సమర్థం కాదండి. ఎందుకంటే బికాస్ ఆమె చేసే బ్లడ్ సాక్రిఫైజెస్ అని, విచెస్ అని, కాస్ అని, స్పెల్స్ అని అవన్నీ చేస్తే నేను ఒక మనిషిలాగా నేను అస్సలు అది తట్టుకోలేకపోతుండే కూడా. ఎందుకంటే బికాస్ ఐఎమ్ జస్ట్ ఎ హ్యూమన్, బట్ హీ దట్ లివ్స్ ఇన్ మీ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. అండ్ నేను దేవుని మీద నా బాధ వేసినప్పుడు ఆయన నా తట్టు తిరిగి నన్ను, నా ఇంటిని ఆయన కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇంకొకటి, ఎవరి పట్ల నా ప్రణాళిక ఉందని. ఇంకొకటి, మనం ఇప్పుడంతా 2 విషయాలు చూసాం కదా, దేవుని ప్రణాళిక, దేవుని ఉగ్రత. సో ఆయన ప్రణాళిక మా మీద ఉన్నప్పుడు, నా మీదైనా నా బిడ్డ మీదైనా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, తప్పకుండా గట్టు మీద ఎక్కిస్తాడు. ఎందుకంటే ఆ ప్రణాళిక మేము అడిగామా? కాదు. ఆ ప్రణాళికని దేవా నువ్వు చెయ్యి, మాకు మేము ఇలా ఉంటే బాగుంటుంది అని అన్నామా? దేవుడే ఎంచుకుంటాడు మనుషులని. ఆ ఎంచుకున్నప్పుడు అది ఆయన బాధ్యత, అది ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని. సో ప్రతి మనిషి ఎవరన్నా చాలా ఇబ్బందుల నుంచి వెళ్ళినప్పుడు, లైక్ ఈ వీడో కాదు, ఆమె తాగుబోతు హస్బెండ్, ఆమె చెప్పాను కదా, ఆమె వెళ్ళినప్పుడు కూడా దేవుని వాళ్ళ తట్టు ప్రణాళిక ఉంది అని నాకు చెప్పింది. నాకు పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు ఆ 2 పిల్లల మీద చాలా పెద్ద పెద్దోడి మీద అనుకుంటా చాలా పెద్ద ప్రణాళిక ఉంది అని. సో అట్లా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని కాపాడడానికి సొంత మనిషి, సొంత హస్బెండే, బట్ ఆయన చేసేది ఏంది, వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు సైతాన్ క్రియలు వాళ్ళ పట్ల చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన తీసి రీహాబ్లో పడేసాడు. అట్లానే ఇప్పుడు ఇజ్రాయెలైట్స్ ఏమైంది, ఇజ్రాయెలైట్స్ వాళ్ళ ప్లండర్ అంతా తీసుకొని బయటికి వెళ్ళి ఫేరోని అంతా లాసెస్ అయిపోయింది. సో ఫైనల్గా అయినప్పటికీ కూడా ఫేరో ఏం చేస్తాడు, లేదు వీళ్ళని నేను ప్రాణంతో వదిలేదు లేదు అని వాళ్ళు వెంట వెళ్తాడు కదా. మనకు ఆ స్టోరీ తెలుసు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ ఫేరోని మోజెస్ ఏమంటాడు, మళ్ళీ ఇజ్రాయెలైట్స్ భయపడినప్పుడు మోజెస్ అంటాడు, స్టాండ్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే దేవుని సాల్వేషన్ అంటే ఒక్క నిమిషం, ఇట్స్ అంటే దేవుని సురక్షితం, మోక్షం. ఇక్కడ గూగుల్ చేస్తే అది వచ్చింది, దేవుని మోక్షం చూడమని చెప్తాడనమాట. అంటే దేవుని హస్తం, దేవుని చెయ్యి, దేవుని ప్రణాళిక మీ పట్ల ఉంది, మీరు చూడండి అది అని చెప్తాడు. చెప్పినప్పుడు రెడ్ సీ 2 పాయలైనప్పుడు ఆ మధ్యలో నుంచి డ్రై గ్రౌండ్ మీద నుంచి వీళ్ళు వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఈ ఫేరో అండ్ ఆయన ఆర్మీ వస్తారు వెనుక నుంచి. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇమ్మీడియట్గా వీళ్ళందరూ అక్కడ సేఫ్గా ఆ డ్రై గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ వాళ్ళ మీద కమ్ముకుంటాయి. ఈ నీళ్ళన్నీ వాళ్ళ మీద వచ్చేసి వాళ్ళని డ్రౌన్ చేస్తాయి, వాళ్ళని ముంచేస్తాయి. ఎవరిని, ఫేరోని, వాళ్ళ ఆర్మీని.
ముంచేసినప్పుడు వాళ్ళు అందులో వెళ్ళుకోరు అనమాట. ఏంటి ఇదేంటి ఎట్లయింది? ఒకటేమో వాళ్ళకి ఇల్యూషన్ చేస్తాడు దేవుడు. ఎలా? ఇది డ్రై గ్రౌండ్ మీద వీళ్ళు నడుస్తున్నారు కదా, మేము కూడా నడిచి, అంటే వాళ్ళ సామర్థ్యం చూసుకుంటారు, వాళ్ళ శక్తిని చూసుకొని మళ్ళీ గర్వంతో మాకు శక్తి ఉంది వాళ్ళని పడగొట్టడానికి, వాళ్ళు వెళ్ళారు కదా డ్రై గ్రౌండ్ మీద, మేము కూడా వెళ్ళి వాళ్ళని చంపేస్తాము అనే మైండ్ వచ్చేసి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, వాళ్ళని మళ్ళీ ఆ డ్రై గ్రౌండ్ తీసేసి నీళ్ళు తెప్పించి నీళ్ళలో ముంచేసి వాళ్ళనే చంపేస్తాడు. సో దేవుని కార్యాలు ఇలా ఉంటాయి. కానీ మనం నమ్మాలి దేవుణ్ణి. ఎందుకనంటే ఆయన అనుకున్న ప్రణాళిక ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన అనుకున్న ఉగ్రత ఆయన తప్పకుండా ఎనిమీస్కి పెడతాడు. ఎందుకంటే ఒక పోస్ట్లో చూశాను, గుడ్ బ్యాడ్ అనేది ఆర్ వెరీ డిస్టింక్ట్ థింగ్స్ అవి, అంటే చాలా డిఫరెంట్ థింగ్స్ అవి. లిటిల్ గుడ్ లిటిల్ బ్యాడ్ అనేది ఏం లేదు, లిటిల్ హోలీ లిటిల్ అన్హోలీ అనేది ఏం లేదు. కంప్లీట్గా హోలీ ఆర్ కంప్లీట్గా అన్హోలీ, కంప్లీట్గా గుడ్ ఆర్ కంప్లీట్గా బ్యాడ్ అనేదే ఉంది. అదెవరు? దేవుని అర్థం చేసుకున్న వాళ్ళకి అదే అర్థమవుతుంది అనమాట. సో నేను ఏమని చెప్తున్నానంటే, దేవుని దగ్గర ప్రణాళిక, ఉగ్రత ఒక మనిషి మీద ఉన్నప్పుడు ప్రణాళిక కూడా ఇంకొక మనిషి మీద తప్పకుండా ఉంటుంది. అది ప్యారలల్ థింగ్స్ అనమాట. ముందు చెప్పినట్టు అవి హ్యాండ్ ఇన్ గ్లవ్, లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి అవి. ఎందుకు అనంటే దేవుని కార్యాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు అనంటే దేవుడు మన పట్ల ఆయనను హెచ్చించడానికి, ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు చూపించడానికి మన నుంచి కొన్నిసార్లు ఇవన్నీ బాధలు ఇవన్నీ పడాల్సి వస్తుంది. కానీ అల్టిమేట్గా ఏంటి? విక్టరీ మనదే. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ విక్టోరియసే, జీసస్ ఎప్పుడూ విక్టోరియసే. అండ్ డిఫీట్ ఎవరిది? ఆ ఎనిమీస్ది. ఎందుకు? డెవిల్ ఎప్పుడూ డిఫీటెడ్ ఫో కదా. సో అది మనము తెలుసుకున్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం మన లైఫ్లో, దేవుని హస్తం మన మీద చూస్తాం, దేవుని మంచితనం మన మీద చూస్తాం. అదేవిధంగా దేవుని ఉగ్రత, జడ్జ్మెంట్ అనేది ఏంటో మన ఎనిమీస్ మీద చూస్తాం, దేవుని జస్టిస్ అనేది ఏంటో మన వాళ్ళ మీద చూస్తాం. ఇప్పుడు కొంతమంది మన ఇంట్లో ఫ్యామిలీలో చాలా సఫర్ అయ్యి చనిపోయారు వాళ్ళు, ఎవరు? ఎనిమీస్ ద్వారా. కానీ వాళ్ళకు ఎలా అనంటే అప్పుడు వాళ్ళకి జస్టిస్ దేవుడే ఇస్తాడనమాట కదా. ఎందుకంటే ఏమని అన్నాడు? దట్ కేన్ అండ్ ఏబెల్ దాంట్లో మర్డర్ అయినప్పుడు ఆయన తమ్ముడిని ఆయన చంపేసినప్పుడు ఏమని అంటాడు? జస్టిస్, ఆ బ్లడ్ ఈజ్ క్రైయింగ్ అవుట్ ఫర్ జస్టిస్ ఫ్రమ్ ద గ్రౌండ్ అని ఉంది కదా. సో అట్లానే ఎవరైతే మనుషులు చంపబడతారో వాళ్ళు అక్కడ దేవుని దగ్గర మొరపెట్టుకుంటారంట, మాకు జస్టిస్ ఇవ్వు దేవా, మా బ్లడ్కి మాకు జస్టిస్ ఇవ్వు అని. అప్పుడు వాళ్ళకి జస్టిస్ ఇవ్వడు, తప్పకుండా దేవుడు జస్టిస్ ఇస్తాడు. సో అట్లా ఇక్కడున్న వాళ్ళని ఆయన కాపాడుతాడు, ఆయన నామం హెచ్చింప చేస్తాడు ఆయన కార్యాల నుంచి, మన లైఫ్స్ నుంచి. అదేవిధంగా ఆయన ఉగ్రత ఎనిమీస్ మీద తెస్తాడు, ప్లస్ జస్టిస్ అనేది ఆయన చూపిస్తాడు, జడ్జ్మెంట్ అనేది కూడా ఆయన చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్న ఒకటే ఒక దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన 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 పేరు మీద కింద ఏ పేరు లేదండి. ఆయన పేరు అనేది చాలా గ్రేట్ నేమ్. దెర్ ఈస్ నో అదర్ నేమ్ గ్రేటర్ దెన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఉంది బైబిల్లో, రైట్? బికాస్ హీ ఈజ్ ది ఓన్లీ గాడ్. సో ఆయనని మనము అసలు ఆయన క్రిస్టియన్స్ లాగా మనం పుట్టడం చాలా మన ఏమంటారు, మనకు అది బ్లెస్సింగ్ యాక్చువల్లీ. కానీ అది ఎప్పుడు రియల్ బ్లెస్సింగ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఆయన్ని రియల్గా సేవిస్తామో, రియల్గా ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, రియల్గా మనం నిజంగా ఆయన ఆజ్ఞలు పాటించడం, నిజంగా ఆయనను సేవించడం, నిజంగా ఆయన ప్రణాళికలో మనం ఉండి ముందుకు సాగితేనే మనము ఆయన పిల్లలు అని మనం చెప్పుకోగలుగుతాం అనమాట. సో మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. అండ్ ఏమైనా లైక్ తప్పు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఆన్ దాట్, తప్పు చేస్తే. బట్ మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ.